Hi everyone, this is Sampath Kumar from Sai Medha Dilshuk Nagar. In this video, we are going to discuss power electronics questions. So, different దాంట్లలో అడిగిన power electronics questions అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. Let's try to go through the first question set. So, the circuit shows employs two chopper to supply the load. This chopper drive is which quadrant? 1 quadrant, 2 quadrant, 3 quadrant, ఫోర్త్ క్వాడ్రెంట్ ఏ క్వాడ్రెంట్స్లో ఆపరేట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇచ్చిన చోపర్ ఏది ఉందో మనం ఐడెంటిఫై చేయండి. మనకి చోపర్స్లో మనము టైప్ ఏ, టైప్ బి, టైప్ సి, టైప్ డి, టైప్ ఈ చోపర్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. సో టైప్ ఏ చోపర్ ఎలా ఉంటుంది సార్? టైప్ ఏ చోపర్ కనుక తీసుకుంటే దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ టైప్ ఏ చోపర్. This is nothing but your type A chopper, sir. Type A chopper which is going to operate under which quadrant, sir? అంటే ఫస్ట్ క్వాడ్రెంట్స్లో మనకి టైప్ ఏ చోపర్ అనేది ఆపరేట్ అవుతుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్ వర్సెస్ కరెంట్ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ టైప్ బి చోపర్ కనుక తీసుకుంటే డయోడ్ స్విచ్ యొక్క పొజిషన్స్ చేంజ్ అవుతాయి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ టైప్ బి చోపర్, సార్. దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ టైప్ బి చోపర్, సార్. టైప్ బి చోపర్ విచ్ ఈస్ గోయింగ్ టు ఆపరేట్ అండర్ విచ్ క్వాడ్రెంట్, సార్? అంటే సెకండ్ క్వాడ్రెంట్స్లో ఆపరేట్ అవుతుంది. విచ్ ఈస్ గోయింగ్ టు ఆపరేట్ అండర్ సెకండ్ క్వాడ్రెంట్. నెక్స్ట్ వన్ టూ క్వాడ్రెంట్ టైప్ సి చోపర్. దీన్ని టైప్ సి చోపర్ అన్నా అనొచ్చు, లేదా దీన్ని టూ క్వాడ్రెంట్ టైప్ ఏ చోపర్ అని కూడా అంటాం. టూ క్వాడ్రెంట్ టైప్ ఏ చోపర్ అని కూడా అంటాం. సో ఇక్కడ కనుక తీసుకుంటే చోపర్, చోపర్, స్విచ్, స్విచ్, డయోడ్, అదేవిధంగా డయోడ్, ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికి లోడ్ అనేది ఈ విధంగా కనెక్షన్ అనేది చేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ టూ క్వాడ్రెంట్ టైప్ సి చోపర్. నెక్స్ట్ టైప్ డి, టైప్ డి చోపర్ కానీ లేదా దీన్ని టూ క్వాడ్రెంట్ టైప్ బి చోపర్ అని కూడా అంటాం, సార్. టైప్ బి చోపర్ ఇది ఏ విధంగా ఉంటుంది? చోపర్, డయోడ్, డయోడ్ యాజ్ వెల్ యాజ్ స్విచ్. సో దిస్ ఈస్ అ వే ఆఫ్ కనెక్షన్. సో ఇది మనకి టూ క్వాడ్రెంట్ టైప్ బి చోపర్. సో వేర్ ఈస్ అ టూ క్వాడ్రెంట్ టైప్ సి చోపర్ విచ్ ఈస్ గోయింగ్ టు ఆపరేట్ అండర్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రెంట్స్లో ఆపరేట్ అవుతుంది. టైప్ డి చోపర్ వచ్చేసరికి విచ్ ఈస్ గోయింగ్ టు ఆపరేట్ అండర్ ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్లో ఆపరేట్ అవుతుంది. లాస్ట్ వన్ వచ్చేసరికి మనకు ఉన్న చోపర్ ఏంటి సార్ అంటే టైప్ ఈ చోపర్. సో టైప్ ఈ చోపర్ గోయింగ్ టు ఆపరేట్ అండర్ ఆల్ ఫోర్ క్వాడ్రెంట్స్. మీ ట్రయాక్ ఎలా అయితే ఆపరేట్ అవుతుందో సిమిలర్లీ టైప్ ఈ చోపర్ కూడా విచ్ ఈస్ గోయింగ్ టు ఆపరేట్ అండర్ ఆల్ ఫోర్ క్వాడ్రెంట్స్లో ఆపరేట్ అవుతుంది. సిమిలర్లీ ఆల్ ఫోర్ క్వాడ్రెంట్స్లో ఆపరేట్ అయ్యి కన్వర్టర్ కనుక తీసుకుంటే వాటిని డ్యూయల్ కన్వర్టర్స్ అంటాం. సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ని కానీ లేదా త్రీ ఫేజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ని కానీ బ్యాక్ టు బ్యాక్ ఫ్యాషన్ కానీ యాంటీ ప్యారలల్లో కనెక్షన్ చేయడం వల్ల మనకు ఆల్ ఫోర్ క్వాడ్రెంట్స్లో ఆపరేట్ అవుతుంది విచ్ ఈస్ నథింగ్ బట్ డ్యూయల్ కన్వర్టర్. నౌ లెట్స్ ట్రై టు గో త్రూ ద క్వశ్చన్. The circuit shown employs a two chopper to supply the load. This type of chopper drive ఎక్కడ ఆపరేట్ అవుతుంది సార్? దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సిమిలర్ టు అవర్ టైప్ డి చోపర్. సో టైప్ డి చోపర్ కానీ దీన్ని మనం టూ క్వాడ్రెంట్ టైప్ బి చోపర్ అంటున్నాం విచ్ ఈస్ ఆపరేటెడ్ అండర్ విచ్ క్వాడ్రెంట్స్ సార్ అంటే టూ క్వాడ్రెంట్ డ్రైవ్. దీన్ని మనం టూ క్వాడ్రెంట్స్లో ఆపరేట్ అవుతుంది అంటున్నాం. నెక్స్ట్ ట్రై టు సీ ద నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇది కూడా మనకి చోపర్ సర్క్యూట్స్కి సంబంధించి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చోపర్. ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ ఈజ్ ఏ డాష్. ఏ విధంగా ఉంది? చోపర్, చోపర్, డయోడ్, డయోడ్స్ని ఈ విధంగా కనెక్షన్ అనేది చేశాం. సో కనెక్షన్ చేసినప్పుడు ఇది ఏ క్వాడ్రెంట్స్లో ఆపరేట్ అవుతుంది అంటున్నాడు. అదర్ నేమ్స్ ఏంటి? సో దిస్ టైప్ ఆఫ్ నేమ్ ఏమనుకున్నాం సార్? ఇక్కడ చెక్ చేసుకోండి. దిస్ ఈస్ అ టైప్ ఏ, దిస్ ఈస్ టైప్ బి, దిస్ వన్ ఈస్ టైప్ సి కానీ లేదా టూ క్వాడ్రెంట్ టైప్ ఏ చోపర్ అంటున్నాం. టూ క్వాడ్రెంట్ టైప్ ఏ. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సిమిలర్ టు టైప్ సి చోపర్ కానీ లేదా టూ క్వాడ్రెంట్ టైప్ ఏ చోపర్ కానీ అంటున్నాం. టైప్ సి కానీ టూ క్వాడ్రెంట్ టైప్ ఏ చోపర్, టూ క్వాడ్రెంట్ టైప్ ఏ కానీ టైప్ సి చోపర్ కానీ అంటున్నాం. సో దిస్ ఈస్ అ వే ఆఫ్ రిప్రజెంటింగ్. సో డైరెక్ట్ చోపర్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్క్యూట్స్ టైప్స్ ఆఫ్ చోపర్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు సార్. నౌ లెట్స్ ట్రై టు గో త్రూ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చెక్ చేసుకోండి సార్. ఇన్ ఏ 4 quadrant DC motor drive system controlled by two-phase controlled converter, the current and voltage of a converter one operating in a 1 and 4th quadrant. ఎక్కడెక్కడ ఆపరేట్ అవుతున్నాయంట? ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. సో మనకి ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్లో ఆపరేట్ అయ్యేది ఎవరున్నారు సార్?
4th quadrantలో ఆపరేట్ అయ్యేది విచ్ ఈస్ నథింగ్ బట్ టైప్ డి చోపర్ ఓన్లీనా. సో టైప్ డి చోపర్ కనుక తీసుకుంటే మనకి టైప్ డి చోపర్ విచ్ ఈస్ ఆపరేటెడ్ అండర్ 1st and 4th quadrantలో ఆపరేట్ అవుతుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్ యాక్సిస్. సో ప్లస్ వోల్టేజ్, మైనస్ వోల్టేజ్, పాజిటివ్ కరెంట్, నెగిటివ్ కరెంట్. సో విచ్ ఈస్ ఆపరేటింగ్ అండర్ 1 and 4th quadrantలో ఆపరేట్ అవుతుంది. సో విచ్ ఈస్ ఆపరేటింగ్ అండర్ 1 and 4th quadrant. ఎప్పుడైతే 1 and 4th quadrantలో ఆపరేట్ అవుతుందో వోల్టేజ్ పాజిటివ్, వోల్టేజ్ నెగిటివ్, కరెంట్ అనేది ఎలా ఉండాలి అంటే పాజిటివ్ ఉండాలి. అంటే 1st quadrantలో ఆపరేట్ అయ్యేటప్పుడు వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఆర్ పాజిటివ్. whenever 4th quadrantలో ఆపరేట్ అయ్యేటప్పుడు కరెంట్ ఈజ్ పాజిటివ్, వోల్టేజ్ ఈజ్ నెగిటివ్. కరెంట్ ఈజ్ పాజిటివ్, వోల్టేజ్ ఈజ్ నెగిటివ్. నౌ లెట్స్ ట్రై టు మ్యాచ్ ద క్వశ్చన్ సార్. కరెంట్ ఆల్వేస్ పాజిటివే ఉండాలి. కరెంట్ ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ వచ్చేసింది. కరెంట్ అనేది ఎప్పుడు పాజిటివ్ మాత్రమే ఉండాలి, వోల్టేజ్ మాత్రమే పాజిటివ్ ఉండాలి, అదేవిధంగా నెగిటివ్ ఉండాలి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి బి. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ చోపర్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా మన క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది చూసాం. నౌ లెట్స్ ట్రై టు గో త్రూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏమన్నాడు సార్? ఇట్ ఈస్ ఏ బూస్ట్ చోపర్ సర్క్యూట్. బూస్ట్ చోపర్ సర్క్యూట్ విచ్ ఈస్ నథింగ్ బట్ బూస్ట్ స్టెప్ అప్ టైప్ ఆఫ్ చోపర్ కానీ, లేదా దీన్ని బూస్ట్ చోపర్ కానీ, లేదా I2V కన్వర్టర్ అని కూడా అనొచ్చు. సో V1, V0, L are the input voltage, output voltage, inductance respectively. When the conductive switch is opened, whenever conducting switch is opened, the ratio of inductive currents are. కండక్టివ్ స్విచ్ ఓపెన్ అయినప్పుడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇండక్టివ్ కరెంట్ అన్నాడు. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మీకు కంపల్సరీ మనకి బేసిక్ బూస్ట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు తెలిసి ఉండాలి సార్. దిస్ ఈస్ నథింగ్ బట్ సోర్స్ వోల్టేజ్. బూస్ట్ కన్వర్టర్లో కామన్ ఈస్ కనెక్టెడ్ టు లోడ్ సైడా, కామన్ ఈస్ కనెక్టెడ్ టు సోర్స్ సైడా? కామన్ పాయింట్ ఈస్ కనెక్టెడ్ టు సోర్స్ సైడ్. ఈ విధంగా కనెక్షన్ చేస్తున్నాం. దిస్ ఈస్ అ స్విచ్ సార్. సో ఇండక్టర్లో ఉన్నది డిశ్చార్జ్ అవ్వడానికి ఇక్కడ డయోడ్ని కనెక్షన్ చేస్తున్నాం. ఈ విధంగా కెపాసిటర్, అదేవిధంగా లోడ్. దిస్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్ వోల్టేజ్ V0. అవుట్పుట్ వోల్టేజ్ V0. నౌ క్వశ్చన్లో ఏమన్నాడు సార్? వెన్ ఎవర్ కండక్టింగ్ స్విచ్ ఈస్ ఓపెన్. సో యాక్చువల్లీ ఫస్ట్ స్విచ్ అనేది ఇక్కడ కనెక్ట్ అయ్యింది, దాని తర్వాత స్విచ్ ఈస్ మూవింగ్ టు దిస్ పొజిషన్. ఎప్పుడైతే స్విచ్ని ఈ పొజిషన్కి మూవ్ చేస్తారో వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ సార్? వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ కెన్ వి రైట్ ఇట్ యాజ్ VDC మైనస్ V0 అని రాసుకోవచ్చా? లేదు అంటే యూ కెన్ అప్లై ది KVL లూప్ ఈక్వేషన్ ఓవర్ హియర్. సో సార్ నాకు వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ రావాలి అంటే ఇటు సైడ్ ఏం కనెక్ట్ అయ్యింది అంటే VDC, ఇటు సైడ్ ఏం కనెక్ట్ అయ్యింది అంటే వెన్ ఎవర్ ఇండక్టర్ ఈస్ గెటింగ్ ఆన్, సో స్విచ్ ఎప్పుడైతే మూవ్ చేస్తారో డయోడ్ ఆన్ అవుతుంది. సో ఇట్ సైడ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది కనెక్ట్ అయింది. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు VDC మైనస్ V0. వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఫార్ములా? వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈక్వల్ టు L ఇంటూ di/dt ఈజ్ ఈక్వల్స్ టు VDC మైనస్ V0. దీని నుంచి కరెంట్ DIL/dt ఈజ్ ఈక్వల్స్ టు VDC మైనస్ V0 డివైడెడ్ బై L. సో వాట్ ఈస్ ద స్లోప్ కనుక అడిగారు అనుకోండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ కనుక అడిగితే VDC నథింగ్ బట్ V సోర్స్ వోల్టేజ్ మైనస్ V0 డివైడెడ్ బై L. సిమిలర్గా వెన్ ఎవర్ స్విచ్ ఈజ్ ఆన్ పొజిషన్, స్విచ్ కనుక ఆన్ పొజిషన్లో ఉంది అనుకోండి అప్పుడు ఏం స్లోప్ వస్తుంది? విచ్ ఈస్ నథింగ్ బట్ వెన్ స్విచ్ ఈజ్ ఆన్ ఓన్లీ VDC అండ్ VL ఉంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ VDC ఈక్వల్ టు L ఇంటూ di/dt అనేది వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ద స్లోప్ సార్ అంటే di/dt ఈజ్ ఈక్వల్స్ టు VDC బై L. సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతున్నారు. ఇది స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు, బట్ మనకు అడిగిన క్వశ్చన్ స్విచ్ ఈజ్ ఓపెన్డ్ ఉన్నప్పుడు ఆన్సర్ VS మైనస్ V0 డివైడెడ్ బై L. నౌ లెట్స్ ట్రై టు గో త్రూ ద నెక్స్ట్ క్వశ్చన్ సార్. A DC to DC boost converter circuit, the order of connection of components. సో మీకు ఎగ్జామినేషన్లో కాంపోనెంట్స్ ఏ విధంగా కనెక్షన్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. ఏం కన్వర్టర్ అన్నాడు? ఇది బూస్ట్ కన్వర్టర్. ఆల్రెడీ ఇంతకుముందే డ్రా చేశాం సార్. బూస్ట్ కన్వర్టర్ ఏ విధంగా ఉంటుంది? దిస్ ఈస్ అ సోర్స్ వోల్టేజ్ VDC, దిస్ ఈస్ అ కామన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇండక్టర్, దిస్ ఈస్ యువర్ స్విచ్ పొజిషన్. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏం కనెక్ట్ అయ్యి ఉంది అంటే డయోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ షంట్లో కెపాసిటర్, అదేవిధంగా రెసిస్టర్ అనేది కనెక్ట్ అయ్యింది. దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ బూస్ట్ కన్వర్టర్ సర్క్యూట్. సో ఏ విధంగా కనెక్షన్ చేస్తున్నాం? ఇండక్టర్ సిరీస్, స్విచ్ సిరీస్, వోల్టేజ్ ప్యారలల్ అండ్ డయోడ్ ప్యారలల్.
సో డయోడ్ ప్యారలల్, డయోడ్ సిరీస్ ఏ విధంగా కనెక్షన్ అయ్యింది అనేది మీరు చెక్ చేసుకొని ఆన్సర్ ఏదైతే ఉందో ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది మనం వే ఆఫ్ రిప్రజెంటింగ్ సార్. ఇది ఇండక్టర్, ఇది డయోడ్, కెపాసిటర్ ఇలా కనెక్ట్ అయ్యి ఉంటే దీన్ని షంట్ డివైసెస్ అంటాం. ఇక్కడ కూడా స్విచ్ ఏదైతే ఉందో ఇలా కనెక్ట్ అయ్యింది, విచ్ ఈస్ నథింగ్ బట్ స్విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ షంట్ డివైసెస్. సో ఏ విధంగా కనెక్ట్ అయ్యింది అనేది చెక్ చేసుకొని ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. Now I am moving to next question, sir. Let's try to go through the next question. A DC to DC buck converter, when the MOSFET switch is triggered, the rate of change of current in the inductor, which is nothing but di by dt, rate of change of current is nothing but di by dt, 7.5 into 10 to the power of 4 ampere per second ఇచ్చేసారు. ఇండక్టెన్స్ వాల్యూ ఇచ్చేసారు సార్, which is nothing but 400 microhenry. Now, if the converter is operated from source voltage VDC is nothing but ఎంత ఇచ్చారు అంటే 50 volts ఇచ్చారు. వాట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ ద కన్వర్టర్? ఏం కనుక్కోమంటున్నారు? V0ని కనుక్కోమంటున్నారు. ఏ DC టు DC కన్వర్టర్. సో విచ్ టైప్ ఆఫ్ కన్వర్టర్ ఇట్ ఈస్ ఏ బక్ కన్వర్టర్. సో బక్ కన్వర్టర్ ఏ విధంగా ఉంటుంది సార్? బక్ కన్వర్టర్ కనుక తీసుకుంటే దిస్ ఈస్ యువర్ VDC, సోర్స్ వోల్టేజ్ VDC. సో ఇక్కడ లార్జ్ వాల్యూ ఆఫ్ ఇండక్టెన్స్ ఈస్ కనెక్టెడ్ ఓవర్ హియర్ సార్. ఇక్కడ మనకి డయోడ్ అనేది ఈ విధంగా కనెక్షన్ అనేది చేస్తుంటాం. సో వెన్ ఎవర్ మాస్ఫెట్ స్విచ్ ఈజ్ ఆన్, ఎప్పుడైతే మనకి స్విచ్ అనేది ఆన్ అయిందో వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్కి ఫార్ములా ఏం యూజ్ చేస్తాం? ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఏం వోల్టేజ్ ప్రజెంట్ అయ్యి ఉంటుంది? అవుట్పుట్ వోల్టేజ్. మనకి వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్కి ఈక్వేషన్ రాసుకోండి. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇటు సైడ్ ఎవరు కనెక్ట్ అయ్యి ఉన్నారు? VDC. అటు సైడ్ ఎవరున్నారు? V0. VDC మైనస్ V0. సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈజ్ నథింగ్ బట్ L ఇంటూ di by dt ఈజ్ ఈక్వల్స్ టు VDC మైనస్ V0 సార్. సో మనకు కావాల్సింది V0, రిమైనింగ్ అన్ని వాల్యూస్ మనకి ఇచ్చేసారు. సో L వచ్చేసరికి 400 ఇంటూ మైక్రో 10 to the power of -6 ఇంటూ వాట్ ఈస్ ద di by dt 7.5 ఇంటూ 10 to the power of 4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద సోర్స్ వోల్టేజ్ 50 మైనస్ V0 సార్. 50 minus V0. Now we need to calculate the value of V0. V0 is equals to 50 minus, so ikkada total number of zeros sir. So 10 power 4, 10 power 5, 10 power 6 plus 10 power 6 minus 10 power 6 cancel, which is nothing but 50 minus 7.5. 50 minus 7.5 into 4 sir. 7.5 into 4. So you will get a 50 minus 75 by 10 into 4. So 2 2s are 2 5s are sir. So 5 1s are 5 5s are. So 15 2s are 30, which is nothing but 15 minus 30, which is equals to V0 is equals to ఎంత సార్ అంటే 20 volts. సో ఈ విధంగా మనకి చోపర్ సర్క్యూట్స్ నుంచి ఈ విధంగా బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ అనేది చేద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.